రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల పాత్ర పరిమితంగా మారుతుంది. ప్రతిపక్ష నేత హోదాలు రాకపోవడం, ఉన్నవారు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో చట్టసభల ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేస్తుంది. ప్రశ్నించేవారు లేకపోతే ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, అటు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ పెళ్లి కావడంతో వారి కంపెనీలోని ఉద్యోగులందరికీ స్పెషల్ గిఫ్ట్స్ ను అందించారు. చాలా మంది రిలయన్స్ ఉద్యోగులు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా తమకు అందిన రిటర్న్ గిఫ్ట్స్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారికి అందిన రిటర్న్ గిఫ్ట్స్ లో 4 ప్యాకెట్స్ హల్దీరామ్ నమ్కీన్ స్వీట్స్ తో పాటు సిల్వర్ కాయిన్ ఉండటం విశేషం. దేవుళ్లు సాక్షిగా అనంత్ రాధికాల పెళ్లి జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇట్లు నీతా ముఖేష్ అంబానీ అంటూ రిటర్న్ గిఫ్ట్స్ కు ఒక నోటును కూడా యాడ్ చేశారు. నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు లావణ్య పెట్టిన మెసేజ్ అందరినీ షాక్ కు గురి చేస్తుంది. తాను చనిపోతున్నానంటూ లాయర్ పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య టెన్షన్ పెట్టారు. ముందు లాయర్ తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. ఈ సమాచారంతో పోలీసులు హుటాహుటిన వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. రూటు మార్చిన జగన్ సరికొత్త కార్యక్రమంతో నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15 నుంచి ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలవనున్నారు. భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. మరో క్రికెట్ సమరాన్ని 2 జట్లు సై అంటే సై అంటున్నాయి. పాక్ భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయని ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024 ఫైనల్ మ్యాచ్ లో ఈ 2 దేశాలు తలపడబోతున్నాయి. తెలంగాణలో డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సీ పరీక్షలు ఉండే అభ్యర్థులు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షలకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయంపై అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. వాట్సాప్ లో మరో అప్డేట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మెటా AI వాట్సాప్ లో అందరినీ ఆకర్షిస్తుంది. ఎలాంటి సమాచారాన్ని అయినా వాట్సాప్ లో మెసేజ్ ద్వారా పొందే అవకాశం ఉంది. అయితే వాట్సాప్ ఇప్పుడు తన యూజర్ల కోసం అప్డేటెడ్ ఫీచర్ తీసుకురాబోతుంది. వాట్సాప్ లో కొన్ని వాయిస్ మెసేజ్లు వస్తాయి. ఆ సమయంలో వారి వద్ద ఇయర్ ఫోన్స్ లేకపోవడం వల్ల వినలేకపోతుంటారు. ఇలాంటి వారి కోసమే కొత్త ఫీచర్ ఉపయోగపడనుంది. ఇక వాయిస్ గా వచ్చిన ఆడియోను మెసేజ్ లో కన్వర్ట్ చేసే ఫీచర్ ను వాట్సాప్ తీసుకువచ్చింది. జూలై 24న ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులు వేగవంతం కానున్నాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరుతానని ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో 9 మంది విద్యార్థులు ఎలుకలు కరిచాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మంగళవారం, బుధవారం రాత్రి సమయంలో హాస్టల్లోని గదిలో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరిచాయని అధికారులు గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో ఇటీవల ప్రణీత్ హనుమంతు పేరు ఎక్కువగా వినిపించింది. కూతురు, తండ్రి వీడియోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం, పోలీసులు ముందడుగు వేసి ప్రణీత్ ని అరెస్ట్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికామ్మ చెడ్డి వివాహ విందుకు హాజరు కానున్నారు. అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ చిన్న పథకం అమలు చేయడానికి చంద్రబాబుకి ఇంత టైం ఎందుకు పడుతుంది? చంద్రబాబు అండ్ కూటమి నెల పాలన గడిచింది. కూటమి ప్రకటించిన సూపర్ 6 లో మహిళలకు ఫ్రీ బస్ వాగ్దానంపై ఇంకా ఉలుపు పలుకులేదని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసపై నటి పూనం కౌర్ సంచలన కామెంట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పై విరుచుకుపడ్డారు. మగవారి ఈగో కోసం ఆయన సపోర్ట్ చేస్తున్నారని తెలుసని పేర్కొంది. నీవు నీ అనుభవంతో మాట్లాడితే నేను నా అనుభవంతో మాట్లాడుతున్నట్లు కౌంటర్ ఇచ్చింది పూనం కౌర్. నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలపడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. ఫలితంగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు కడుపు మండిన కొంతమంది ఉద్యోగులు కంపెనీ సీఈఓని కిడ్నాప్ చేశారని తెలిసిందే. గిగ్లియాస్ సంస్థ 1500 మంది వ్యక్తులను సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆశ చూపి పని చేయించుకున్నారు. కానీ ఉద్యోగులకు 3 నెలల నుండి ఎలాంటి జీతభత్యాలు వారికి చెల్లించలేదని తెలుస్తుంది. అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ లో మరో అద్భుత నిర్మాణం కాబోతున్నది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లాంటి నిర్మాణం హైదరాబాద్ లో టీ స్క్వేర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు ఇప్పటికే వీడ్కోలు పలికేశాడన్న విషయం తెలిసిందే. కానీ జట్టు ప్రయోజనాల కోసం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల భారత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తర్వాత వచ్చిన గంభీర్ భారత బౌలింగ్ కోచ్ గా వెటరన్ ప్రోటీస్ పేసర్ ను నియమించాలని బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. భారత బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ కావాలని గంభీర్ పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. గతంలో గంభీర్, మోర్నీ మోర్కెల్ కలిసి లక్నో సూపర్ జైంట్స్ తరపున కోచ్ గా పనిచేశారు.
ప్రభాస్ నాగస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD విడుదలై 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఓ IMAX థియేటర్ యాజమాన్యం కల్కి 2898 AD మూవీ ఆడియన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకటి టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమంటూ వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు, కేవలం ఫ్యామిలీ అండ్ ఫీమేల్ ఆడియన్స్ కు మాత్రమే అంటూ కండిషన్స్ అప్లై చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు, పెళ్లి జరిగిన తీరును చూసి అంతా ఆశ్చర్యపోయారు. వేడుకలు జరుగుతున్న తీరును చూసి హోదా, పలుకుబడి అన్నింటినీ మర్చిపోయి సెలబ్రిటీలంతా గ్రూప్ డాన్స్ చేశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తో కలిసి రజనీకాంత్ సాంప్రదాయ దుస్తుల్లో చేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారింది.